జిల్లాలో ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ కేశవ్ హాస్పిటల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు పెద్దలందరూ రావడం జరిగింది. ఫస్ట్ సిపిఐ తరఫున అన్న రమేష్ అన్న గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బీజేపీ తరఫున ప్రజా భూమన్న గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. టూటీ పేరు చెప్పండి పైకి ఒకటండి. అలానే డిఎల్ఎఫ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సిపిఎంఎల్ నుంచి మీరు అంటే ఫస్ట్ పార్టీ ఉండండి. అందరికీ నమస్కారము. మనందరికీ తెలిసిన విషయమే, కొత్తదేం కాకపోయినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విజయవాడలో ఏం జరుగుతుంది, హైదరాబాద్లో ఏం జరిగింది, ఖమ్మంలో ఏం జరిగింది, ఈ దేశవ్యాప్తంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని విపత్తులకు ప్రధానమైన కారణము పర్యావరణం, అదే ప్రకృతిపై మనం చేస్తున్నటువంటి ఒక రక్షితంగా ఇస్తున్నది కేవలం ప్రకృతి మాత్రమే కదా. ఆ ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రకృతిని తమ స్వార్థం కొరకు, కొందరి స్వార్థం కొరకు నిజంగా వీళ్ళు ధ్వంసం చేస్తున్నటువంటి ప్రకృతి అనేది నిజంగా అది పాలకులకు, ముఖ్యంగా డిజైన్ చేసే వాళ్ళకు, కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఉపయోగపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఏ మైన్లో చూడండి, ఏ పర్యావరణం కానీ, ఎక్కడ కానీ, ఫారెస్ట్ కానీ, అడవి జాగాలు కానీ చూసుకున్నట్టయితే కార్పొరేట్ శక్తులకు మాత్రమే ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి తప్ప నిజంగా ఇప్పటి వరకు చేసినటువంటి ఏది కానీ ప్రజలకు ఉపయోగపడేది ఒక్కడు కూడా చేయలేదన్న విషయం మనందరికీ తెలుసు. అందుకే ఈరోజు కేరళ చూసుకోండి, ఈరోజు హైదరాబాద్ చూసుకోండి, మీరు మన ఖమ్మం చూసుకోండి. కానీ ఈ మధ్య చచ్చిపోతున్న వాటికి, ఈ మధ్య మరణాలకు కారణం ఎక్కువగా ఎవరు? ప్రకృత పాలకులను చూస్తే, ప్రజలను చూస్తే ఖచ్చితంగా అది పాలకుల వైఖరి. నిజంగా హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉంటాయి? 2000 పైగా చెరువులు ఉంటే ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కేవలము 169 చెరువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడ 4 లక్షల కిలోమీటర్ 4 లక్షల పైగా అక్కడ కాలువలు ఉండాలి, లేవు. అది వాటి యొక్క నాళాలు ఏమైపోయింది? 80 ఫీట్ కూడా ఒకప్పుడు నాళాలు నిజాం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి? 10 ఫీట్ కూడా లేవు. అందుకే వాటి ఫలితమే ఈరోజు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. అమీర్పూర్ల గురించి కూడా సుబ్బారావు అని ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్ మాట్లాడుతూ భవిష్యత్తులో అమీర్పూర్ ఖచ్చితంగా అక్కడ 60 చెరువులు ఉంటాయి. ఇప్పుడు 6 చెరువులు కూడా వీళ్ళలే. ఆ ఉన్న 6 చెరువుల కథ లేదు. ఇక మన నిజామాబాద్ విషయానికి వస్తే, మన నిజామాబాద్ అనేది తక్కువే తీసుకెళ్ళిపోలేదు. నిజామాబాద్ కులం చౌరస్తా కులం వాగు పరిస్థితి ఏమైంది? ఆ వాగు రైటు లెఫ్ట్ ఎవరి కబ్జాలో ఉన్నాయి? ఎంత దూరం ఉంది? ఆ వాగు పొడవు ఎంత, వెడల్పు ఎంత, వాటి లెక్కలు ఏమైనా ఉన్నాయా? ఎవరి దగ్గర లేదు, అన్ని కబ్జా తీసుకున్నారు. ఇక పాంగ్రా చెరువు కూడా ఉంది కదా, బొందల చెరువు కూడా ఉంది కదా. నిజామాబాద్ నుంచి మనం బోధనకేటప్పుడు రామత్ చెరువు అది 30-40 ఎకరాలు కాకుండా మొన్నటి, ఇప్పుడు 10 కూడా లేదు. మొన్నటిదాకా ఫెన్సింగ్ ఉండేనట, ఇప్పుడు అది చెప్పారు, ఫెన్సింగ్ కూడా ప్రస్తుతం లేదు. అది అందరు కబ్జా చేసి అదేదో ఇంకా ఫంక్షన్ ప్యాలెస్లు కట్టిరు, రెస్టారెంట్లు కట్టిరు, ఫామ్ హౌస్లు కట్టిరు, చాలా వరకు కట్టారు. పరిస్థితి ఏంటి? ఆర్మూర్లో మీ అందరికీ తెలుసు, ఆర్మూర్లో అన్ని కబ్జాలు. ఎంత వేడి చేతోటి మనం బతుకుతున్నాం మనం ఒకసారి ఆలోచించాలి. ఇక పాల్గొన్న సంగతి మీ అందరికీ తెలుసు. భీమ్గల్లో ఏం జరిగింది? రతం చెరువులో 76 ఎకరాలు ఉంటుంది, ఇప్పుడు 20 ఎకరాలు మిగిలింది అంటున్నాం. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు అంటే ఆ వర్షాకాలం లేకపోతే సగానికి వాళ్ళే అందరికీ కనబడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక నిజాం సాగర్ కట్టలకు సంబంధించిన రైతు లెఫ్ట్ మొత్తం కబ్జాలు అయిపోయింది. ముఖ్యంగా బోధను, భీమ్గల్లు, నిజామాబాద్, బిచ్పేట్ ఏరియాల లోపల చాలా వరకు ఇంచుమించు అన్ని చెరువులు కబ్జాలకు గురయ్యాయి. 60% నిజామాబాద్లో 60% పైగా చెరువులు చట్టపరంగానే కబ్జా చేసేసారు. అంటే దొబ్బేసి వాళ్ళు ఏమంటే పట్టాలు ఉంటాయి, పట్టాలు నేను చార్మినార్ కూడా చేయగలను, ఏం అసాధ్యం ఏం కాదు కదా. ఇక్కడ తెలంగాణలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖకి ఏదైనా చేయవచ్చు. ఇక్కడ నుండి మన క్లబ్ కార్యాలయం కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితులు నిజామాబాద్లో ఉన్నాయంటే ఎంత దివాలా స్థితి మన ప్రభుత్వాలు చేరుకున్నాయి. ప్రజలు కూడా ఎందుకు స్పందిస్తలేదో మనం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఇదే విధంగా కబ్జాలు ఫ్యూచర్లో జరిగినట్టయితే భవిష్యత్తులో మన పిల్లలు దారి కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయం మేధావులైనా, పౌర
సంఘాలైనా మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది చేస్తున్న పోరాటం ఇది మన కొరకు కాదు, మన భవిష్యత్ తరాల కొరకు. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. రేపు స్కూల్ ఎక్కడ కడతారు, హాస్టల్ ఎక్కడ కడతారు, ఆఫీసులు ఎక్కడ కడతారు. ఇప్పుడు కడుతున్న ఆఫీసులు సెక్రటేరియట్తో సహా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్తో సహా అన్నీ బఫర్ జోన్లు పెట్టాలి. ఇక ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. ఇక హైడ్రాను మనం మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాం, కానీ ఏం చేస్తున్నారు? ఉన్నోళ్ళకు ఒక ఎందుకు వాళ్ళ కన్వెన్షన్స్ అంట తప్ప మిగతా అన్నీ చాలామంది గరీబోలే కొత్త వాళ్ళు. పోనీ అన్నీ కూర్చోండి, ఎఫ్టీఏలో ఉన్నా కూర్చోండి, బఫర్ జోన్లో కూడా కూర్చోండి. కానీ ఇంకొకరి వాళ్ళ తమ్ముడికి మాత్రం లెటర్ ఇచ్చి మిగతాలకు నోటీసులు ఇవ్వకపోవడం కాస్త నిజంగానే బాధ అనిపిస్తుంది. నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా కూర్చోండి. కూర్చోవద్దని చెప్పే మూర్ఖులు ఎవరైనా లేదు కదా, కూర్చోండి. కాకపోతే కొందరికి నోటీసులు ఇచ్చి కొందరికి నోటీసులు ఇవ్వకపోవడం చాలా వరకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన డెమోక్రసీ చచ్చిపోయే ముందు కూడా వాళ్ళ బాధ ఎదురు వాళ్ళని చివరి కోరిక ఏందని ఒకటి అడిగిదంటే ఇంట్లో కూడా వాళ్ళు కొన్ని ఛానల్స్ అన్ని మెయిన్ చూపించట్లేదు కదా. కొన్ని ఛానల్స్లో చూస్తే నిజంగా కొంత బాధ అనిపిస్తుంది. మాకు 24 గంటలని టైం లేదు. కొందరు గరీబులు రేకుల షెడ్లు ఉన్నాయి, వాళ్ళ సామాన్యం తీసుకోలేకపోతున్నారు. పెట్టుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు కూడా మన ప్రజలే, వాళ్ళు ఇంక పరాయాలు కాదు కదా. ఈవెన్ పరాయాలు దేశస్తుల గురించి మన ఇండియాకి వస్తే వాళ్ళకి ఆశ్రమం ఇస్తాం కదా. వేరే పక్క దేశ ప్రధానమంత్రులకు ఆశ్రయం ఇస్తున్నప్పుడు మన వాళ్ళకు మనం ఆశ్రయం కల్పించకుండా అలా పంపించడము అది మాత్రం నిజంగా బాధాకరం. అందుకే మన నిజామాబాద్లో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాలైనా, ఈ చెరువుల కుంటలు నాలాలు, ఇక జిల్లాలోకి వస్తే పార్కులకు ఇంచుమించు మా కలివాడ పార్కు మా డాక్టర్లు కూడా కబ్జా చేస్తున్నారు. ఇటువంటివి కూడా మా డాక్టర్ చేసిన కబ్జాలు కూడా చివరికి నేను వాట్సాప్లో పెట్టే నాకు కొందరు సార్ మీరు బాగానే చెప్తున్నారు, మీ కలివాడ రోడ్ల సంగతి ఖచ్చితంగా మా రోడ్ల నాద మొదలుపెట్టి పెట్టాడు చేస్తే మంచిదే కదా. అన్ని నిజామాబాద్ పట్టణము మన డ్రైనేజ్ వ్యవస్థ ఎంత దూరం ఉంది. ఇంకా భారీ వర్షాలు బలిగాలి. మనం మొన్నటిలాగా అక్కడలాగా 3 రోజులు కొడితే మనం కూడా మురికాల తీరాడేవాళ్ళం. సో ఆ డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్ల వ్యవస్థను ఇమీడియట్గా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా టేకప్ చేయాలి. ఇక పార్టీలు మారుతున్నారు, అది మారుతున్నారు, మనకు పెద్ద సమస్య కాకపోయినా ఇప్పుడున్న వ్యవస్థలో నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, ఈ రోడ్డు వ్యవస్థ ఒకటి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రెండింటి ప్రధానమైన మన డిమాండ్గా ఇలాగో చెరువులకు ఉంటుంది. మనకు హైడ్రా లాగా నీట్రా అనేది ఖచ్చితంగా ఏర్పరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇందుకొరకే మనకు ముందుకొచ్చి ఈ నిజామాబాద్ మీద కాస్త కూస్త ప్రేమ ఉన్న వాళ్ళు మీ అందరితోటి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కరైనా ధర్నాకైనా కూర్చుంటాను డిసైడ్ అయిపోయినా. చాలా మందికి 2-3 సార్లు ఫోన్ చేసినాం. నిజంగా అన్న వస్తాం అంటే తప్ప ఇవి మరి వాళ్ళ కబ్జాలు గురుడనో వీళ్ళ లెక్కలేదో నాకు అర్థం కావట్లేదు. రాని వాళ్ళందరూ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు వస్తాం అన్న అక్కడికి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళందరూ. ఈరోజు ప్రభుత్వ భూములు ఎక్కడున్నా వాటి మీద ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు, వాళ్లకు వత్తాసు పలుకుతున్నటువంటి రాజకీయ పార్టీల, అధికార పార్టీల నాయకుల మూలంగా ప్రభుత్వ భూములు అనేటువంటివి చాలా మటుకు వాళ్ళు కబ్జాలు చేసుకోవడం జరిగింది. ఇక మిగిలిన చెరువులు, గుంటలు, నాలాలు వీటిని కూడా ఈరోజు వదిలేటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా వాళ్ళు హస్తగతం చేసుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా పేదలు దశాబ్దాల తరబడి కిరాయిలలో కిరాయిలు కట్టుకోలేక వాళ్లకు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు గుడిసెలేసుకుంటే వాటి మీద మాత్రం అధికారులు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అందరూ పడి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నట్టు పరిస్థితి. ఈ పరిస్థితి అందరి పట్ల ఉంటే ప్రభుత్వ భూములు ఇట్లా అన్యాక్రాంతం అయ్యేవి కావు. అట్లా ఈరోజు అనేక పట్టణాల్లో, అది హైదరాబాద్ కానీ మిగతా చోట్ల వరదలు వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రకృతి వైపరీత్యం కానీ వీటన్నిటికి కారణం ఈ అక్రమ కబ్జాలే ప్రధానమైనటువంటి కారణంగా ఉన్నాయి. అందువల్లనే చాలా చోట్ల నీళ్లు పోవాల్సినటువంటి దారి లేకుండా అడ్డంగా కట్టడాలు జరపడంతో అవి ఇక ఎటువంటి ఇళ్ల మధ్యలోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇండ్లని కూల్చేశారు. వాస్తవంగా అక్కడ పొజిషన్ చూయించింది ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. అట్లాగే వాళ్ళు పట్టాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సర్వే నంబర్లు ఏమో ఇంకో దగ్గర, వాళ్ళు పొజిషన్ చూయించింది ఇక్కడ. దాని మూలంగా పేదలు, సాధారణ ప్రజలు ఈరోజు కొనుక్కొని లక్షల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఇట్లాంటి అక్రమ వెంచర్లు సర్వే ఇది చేస్తున్నారో వాళ్ళ మీద తక్షణం స్పందిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు అదే కాదు, రామ చెరువు కానీ మిగతా చెరువులు కానీ ఈరోజు అనేక చెరువు నిజామాబాద్ కడితే ఇవ్వకపోతే ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే వాళ్ళ దగ్గర వేసారు. ఒకవేళ అవి కూడా నిజంగానే పౌర సమాజానికి ప్రకృతి విపత్తుకు కారణమైతే వాళ్ళని తొలగించి ఆల్టర్నేటివ్ వాళ్ళకి స్థలాలు చూపించండి అనే పద్ధతుల్లో మాట్లాడడం. ఏ చెరువులు ఎంత కబ్జా అయినాయి, ఏ రకంగా ఉందో కూడా మేము మెమరాండం ఇవ్వటం జరిగింది. కానీ ప్రభుత్వంలో స్పందన కనబడలేదు. దీని మూలంగా ఈరోజు అనేక నాళాలు ఆ రకంగానే ఈరోజు నిజాం సాగర్ కెనాల్లో చాలా చోట్ల కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చెరువులు ఆ రకంగా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజల్ని కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. ఏదో మేము ప్రజలకు రాయితీలు ఇస్తున్నాం, ఈ రాయితీలు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెడితే సరిపోదు. ప్రజల యొక్క ప్రాణాలకు హాని జరగకుండా ఉండాలన్నా, వాళ్ళ ఆస్తులు కాపాడబడాలన్నా ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. అందువలన ఈరోజు ఉన్నటువంటి పాలకులు ప్రధానంగా అధికార పార్టీ నాయకులతో లాలూచి పడటం మూలంగానే ఈరోజు నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు పలానా చోట ప్రభుత్వ భూమి అమ్ముడుపోతుందని అందరికీ తెలుసు. అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి. కానీ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈరోజు అవన్నీ కబ్జాకు గురైనాయి. ఎంత ప్రభుత్వం మన నిజామాబాద్ చుట్టుపక్కల ఎన్ని రకాల భూములు ఉండే, కానీ ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకోవాలా. ప్రభుత్వ భూముల్ని అక్కడక్కడ రోడ్ల పక్కన ఈ మధ్యలో ఏదో కొంత గార్డెన్ ఇవి కడుతున్నట్టు కనపడుతూ ఉన్నది. కానీ వాటి మూలంగా సరిపోదు, వాటికి హద్దులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే నోటీస్ బోర్డులు ఎక్కడికక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కబ్జా పాల్పడ్డారో వాళ్ళని మార్క్ చేసి కొంత టైం ఇచ్చి, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు టైం ఇచ్చి ఆ లోపు వాళ్ళు వేకెంట్ చేయకపోతే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆ రకంగా చేయాలంటే పౌర సమాజం నుంచి కూడా ఒత్తిడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం మనం ఒత్తిడి చేయకపోతే ఈ పాలకులు ఖచ్చితంగా అదే విధానం మీద నిలబడి ఉంటారు అనేటువంటి నమ్మకాలు లేవు. ఎందుకంటే గతంలో ఈ పార్టీలే అధికారంలో ఉన్నాయి. అట్లాగే నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే పద్ధతుల్లో ముందుకు పోయారు. కాబట్టి ఈరోజు ఈ వ్యవస్థను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద కూడా ఉంది. ఆ రకంగా సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ భూముల్ని కాపాడుకోగలుగుతాం, ప్రకృతిని నుంచి ప్రజల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఆ పద్ధతుల్లో ఉండాలి. అట్లా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా సిపిఎం పార్టీగా మేము భాగస్వామ్యంగా ఉండడానికి సర్వదా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సమావేశం ఏర్పాటు చేసినటువంటి మరియు సమావేశాన్ని బట్టి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం ప్రజలకి మేలు జరుగుతుందా, ఇబ్బంది జరుగుతుందా అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే దీంట్లో భాగంగా చెరువులు, కుంటలు కబ్జాకారులకి వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ చెరువులు, కుంటలు అనేటటువంటి క్రమ పద్ధతిలో ఉంది. మరి వాటిలో స్టోరేజ్, చెరువులలో ఉన్నటువంటి నీళ్లు స్టోరేజ్ ఉంచుకుంటే కానీ రేపు పర్యావరణానికి ముప్పు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా మాకు మా అర్సాపల్లిలో ఉన్నటువంటి 3 చెరువులు ఉన్నాయి. దాంట్లో ఒకటి రామూడి చెరువు,
ఒకటి గాడిపుంట అని, ఒకటి అసపల్ చెరువు. మరి ఈ చెరువులలో రామూర్ చెరువు దాదాపు 29 ఎకరాల 33 గుంటల విస్తీర్ణం గల చెరువు. మరి అట్టి చెరువు ఈరోజు చూసినట్టయితే ఒక 15-16 ఎకరాలకి ఉండవచ్చు అనేది అనిపిస్తుంది. అంతా కబ్జాల్లోకి వెళ్ళిపోయింది. మరి మేము విలేజ్ కమిటీ తరఫున ఎన్నోసార్లు సంబంధిత అధికారులకి లెటర్లు ఇవ్వడం, వారి ద్వారా సర్వే చేయించడం ఇవన్నీ జరపబడ్డాయి. అయినా కూడా చలనం లేకుండా సంబంధిత అధికారులు చలనం లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అదే తరహాలు నడుచుకోవచ్చు. మేము అడిగితే కూడా అక్కడ స్పందన లేదు. మరి మాకు కనీసం మీరు చేసినటువంటి సర్వే సర్టిఫికేట్ ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎన్నోసార్లు ఈ యొక్క ధన్యవాదాలు. మరి ఇక్కడ వేదికపై ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, సీనియర్ నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ హైడ్రా అనేది ఏదైతే స్టార్ట్ అయిందో, హైడ్రా అనేది కేవలం హైదరాబాద్కి స్టార్ట్ అయిందా, మరి తెలంగాణ రాష్ట్రానికి స్టార్ట్ అయిందా నాకైతే ఇంతవరకు అర్థం కాదు. మీకేమన్నా అర్థమైందంటే చెప్పండి. హైడ్రా అంటే తెలంగాణ అంతటా దోసుకున్నారు కదా, అందరు ఉన్నోడంతా కబ్జా చేసుకున్న వాళ్ళే కదా. కబ్జా చేసుకుంటే నువ్వు హైడ్రా పెట్టినావు కదా. ఇప్పుడు బిల్డింగులు కట్టుకున్నారు చెరువులల్లా. ఇప్పుడు రామోజీరావు చూడు 3 చెరువులల్లా కంపౌండ్ వాళ్ళు పెట్టేసి మొత్తం చెరువు లోపల ఎవరికి గాలి రాకుండా చేసి, ఫాతిమా ఎంఐఎం కాలేజీలు కట్టేసి మొత్తం సగం చెరువుని కబ్జా చేసేసి, నువ్వు హైడ్రా పెట్టిన దానికి తప్పు లేదు. అన్ని ప్రభుత్వాల కంటే నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, మంచిది. కానీ పెద్దోళ్ళని కాపాడు, చిన్నోళ్ళని చెడగొట్టే పనులు చేస్తే మాత్రం నాకు తెలిసి నేను నిజామాబాద్లో 54 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను, పుట్టినాను. కాబట్టి మన బోర్డం నుంచి పడితే మన నిజామాబాద్లో చుట్టుపక్కల కానీ ఈరోజు మన అన్నగారు చెప్పారు అల్పపేటలో రామటి సేవ కానీ అటువంటి చాలా కూడా కబ్జాలకు గురైనాయి. కాబట్టి వీటిని గవర్నమెంట్ పరిశీలించి ఈ యొక్క హైడ్రా మన రేవంత్ గారు చేసింది చాలా బాగానే ఉంది. కానీ ఇక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వీటిని వెంటనే పరిశీలించి వారి యొక్క ఎవరైతే లేని వాళ్ళే చేసుకుంటారో, ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద కబ్జాలు చేసుకుంటారు, అసలు చూడడం కూడా వాళ్ళు చిన్న వాళ్ళే ఇప్పుడు చదివడం, వాళ్ళని బయటకు ఇవ్వడం ఇటువంటి జరుగుతుంది. కాబట్టి వాటి మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి తమ చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాను. సమావేశానికి విషయం ముఖ్యంగా ఎవరైతే చెరువులు నాలాలు కబ్జా చేసి అక్రమంగా అక్కడ కట్టడాలు కడుతున్నారో, లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళు అక్కడ వెంచర్లు పెట్టేసి పేదవాళ్ళకు అమ్ముతున్నారో అవి తొలగించాల్సిన అవసరం అయితే ఎప్పుడైనా ఉంది. ముఖ్యంగా నేను ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా. ఆర్మూర్కి సంబంధించి 82/2/1 అనేది ఒక చిన్న కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ఎప్పుడో ఆగిపోయింది. అయితే దాంట్లో పేదవాళ్ళు గుడిసె చేసుకుంటామని చెప్పి గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ వాళ్ళు, పోలీసులు ఇతరులు పెట్టేసి దాన్ని రోడ్డుగా చిత్రీకరించినా లేదు, బిల్డింగ్లు కట్టినా ఎవరు అడిగేటోళ్ళు లేదు. ఇట్లా ప్రతి చోట అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కుమ్ముక్కై పేద ప్రజల కొంపలు ముందుతున్నారు. పర్యావరణానికి వాళ్ళు ఇది విఘాతం కలిగిస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి అనేక చెరువులు మా పట్టాభూములలో మేము కట్టుకున్నామని చెరువులు తీసేసి ఈరోజు ప్లాట్లు పెట్టుకుని అమ్ముకుంటున్నా కూడా అధికారులు కళ్ళు మూసుకొని చూస్తుంది తప్ప ఎవరు అక్కడికి వస్తలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మేము అన్ని చూసినాం. శ్మశానాలను కూడా కబ్జా చేయడానికి నేను కావట్లేదు. ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తే అధికారులు కళ్ళు మూసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా
పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు ప్రతిరోజు సెలవులు వచ్చినాయంటే చాలు మొత్తం ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు, గుట్టలన్నీ కాల్ చేసేస్తుంది. దాని గురించి ఎవరు పట్టించుకోడు. కాంప్లైంట్ ఇస్తే ఎవరు కాంప్లైంట్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద మేమేం చేయాలా, వాళ్ళ మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టాలా, వాళ్ళని జైలుకి ఎట్లా పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకే అధికారులంతా మద్దతు ఇస్తుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలాంటి అంశాలని మనం జాగ్రత్తగా గమనించి పౌర సమాజంగా మనం వాటిని వ్యతిరేకించినప్పుడే పాలకులు కానీ లేదా అధికారులు కానీ భయపట్టి పేదవాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని మనం తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని, అప్పుడు చేసినప్పుడు మాత్రమే పర్యావరణాన్ని మనం రక్షించుకోగలుగుతామని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చామని ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు ఉదయం చెరువు, మొత్తం ఎల్లయ్య చెరువు, ఈ చెరువులలో ఇప్పుడు ఎవరెవరు నిలబడతారో ఎంతవరకు రేపు పొద్దున ప్రభుత్వం ఊరుకోదు, కేసులు పెట్టినా కూడా ఎంతమంది జైలుకి వస్తారో ఫస్ట్ మీరు అందరూ అది కూడా ఆలోచించండి. అయితే హైదరాబాద్లో జరుగుతుంది ఏంటంటే 100% కరెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే వందలాది ఇళ్ల స్థలాలని వామపక్ష పార్టీ వేసినాయి, సిపిఐ, సిపిఎం, అట్లాగే ఎంసిపిఐ పార్టీ, కొన్ని దగ్గర ఎంఎల్ పార్టీ. కానీ ఎక్కడ కూడా ప్రజల గుడిసెలు కూల్చినట్లేదు. ఆయన పదే చెప్పైతే కొన్ని పత్రికలు ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి మనందరికీ తెలుసు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అండతో మొత్తం కబ్జా చేశారు. వాళ్ళు జయవేరి ఇట్లాంటి వాళ్ళు కూడా రామోజీరావులో కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఆయన పదే చెప్పేది ఏంటంటే, మేము ఎవరు కూడా 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు అంటే ఇళ్ళు ఉన్న వాళ్ళని కూల్చట్లేదు. ఏవైతే అప్కమింగ్ నిర్మాణాలు ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేస్తున్నాం, అవన్నీ చూపిస్తున్నారు. అయితే కొంతమంది కార్పొరేట్ సంస్థలకు సంబంధించి మొన్న ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, బీజేపీ కార్పొరేటర్, అంటే ఇక్కడ రాజకీయ వివాదం ఏం లేదు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి కొన్ని కంపెనీలు అంటే స్టీల్ కంపెనీలు ఇట్లాంటి తయారు చేసేదాన్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళని చిన్న ఇండ్లు కట్టి ఉంచారు. ఇప్పుడు మనం ఇక్కడ ఖానాపూర్ వెళ్తుంటే రేకుల షెడ్ వేసి ఉంచుతారు, ఎవరు మన రైస్ మిల్స్ వాళ్ళు. అట్లా వర్కర్లను తెచ్చి అందులో పెట్టి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. కొంతకాలానికి పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు అనేది ఆయన ఎంక్వైరీ. అది 100%. ఎందుకంటే మేము హైదరాబాదులో తారక నగర్ అని చెప్పేసి ఒక 200 ఇళ్ళు కూల్చేశారు. అక్కడ కూడా బీజేపీ కార్పొరేటర్ ఉంది. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వచ్చారు, అందరూ వస్తే తర్వాత కాలనీ పునరుద్ధరించబడ్డది. మేమందరం మొదట వెళ్ళాము. ఇది అయితే అక్కడ జరుగుతున్న దాంట్లో ఎక్కడైనా ఒక 10% నష్టం జరుగుతుండొచ్చు. అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఒక 12,000 నిర్వాసితులకు కూడా మేము ఆల్టర్నేట్ చూపిస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చెప్తుంది. అయితే కొన్ని రాజకీయాలు మనం చూస్తాం, అన్ని పార్టీలు కొందరు బీజేపీలో ఒక ఆయన ఒకటి మాట్లాడతారు, ఒక ఆయన ఒకటి మాట్లాడతారు. తర్వాత బీఆర్ఎస్లో మొత్తం ధ్వంసం అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్లో ఎట్లాగో, ఎందుకంటే ఎక్కువ అక్రమాలు ఈ 10 సంవత్సరాల తర్వాత జరిగింది. అది ఇక నిజామాబాద్కు వస్తే, నిజామాబాద్లో మనం అందరం ఫస్ట్ ఒక కేస్ స్టడీగా భూములు కావచ్చు, ప్రభుత్వ వనాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఏవైతే అనేకవంతమైనవో కబ్జాలకు గురైనవో దానిలో ప్రభుత్వం అంతా కూడా స్పందించి ఆ భూమిని అంతా కూడా బయటకు తీసినట్టయితే ఏదే పేద ప్రజలకు ఇల్లు లేక నివాస స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటారో వాళ్లకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థలాలు భూములు బాగున్నప్పుడు కూడా ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కబ్జాల పరిస్థితి ఇలా భయంకరమైన పరిస్థితి ఉన్నది. మరి నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక నాలాలు, చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ కూడా ఆ చెరువులు, నాలాల పంటి ఉన్నటువంటి బఫర్ జోన్స్ ఉంటాయి, లేదా ఇంకా అనేక రకాల భూములు ఉంటాయి. ఆ భూములు కూడా మొత్తం కూడా కబ్జాకు గురైపోయి నాలాలు కుంగిపోయినాయి, నాలాల దగ్గరికి వచ్చేసినాయి. ఉదాహరణకి అందరికీ తెలిసిన విషయం, ఇక్కడ ఫస్ట్ నిజామాబాద్ మనం బోర్గం చూసుకున్నాం. బోర్గం బ్రిడ్జ్ నాలా చాలా బ్రహ్మాండ పెద్ద చెరువులు, పెద్ద వాగు ఉండే. ఆ వాగుని కేవలము ఇంచుమించు 200 మీటర్ల వెడల్పు ఉండేటటువంటి ఆ యొక్క చెరువు అయితే నాల ఉందో అది కేవలం ఇప్పుడు 4 మీటర్ల పట్టే ఉన్నది. అంటే మనం వర్షం పడితే ఓవర్ఫుల్ అయ్యి పెద్ద వర్షం పట్టే నీళ్లు రోడ్డుకి వస్తే అవి ఎంతవరకు అయితే భూమి మీద ఎంత వెడల్పు వస్తాయో అంతవరకు ఆ భూమిని కబ్జా కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం.
కానీ మన కళ్ళ ముంగంటే ఓపెన్గా మన అందరి ముంగట చూస్తూ ఆ యొక్క వాగు మొత్తం కూడా కబ్జా గురైపోయింది. ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి. రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడతాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు అడుగుతాం. మరి ఇల్లే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు మళ్ళీ అధికారంలో ఇస్తే మళ్ళీ అదే మాట్లాడతాం. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారం కోసం మనం ఏం చేస్తామని వేరే విషయం. కానీ ఇది ప్రజల ఆస్తిని కాపాడడానికి అది మన అందరి బాధ్యత. కానీ ఈ మధ్య మొత్తం ప్రజలందరూ కూడా మేధావి వర్గం కూడా కొంత సైలెంట్ అయిపోయింది. కొంత ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత సైలెంట్ అయిపోయింది. అంటే ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక విషయాలలో కొంత యువత కూడా పెడదారి పట్టే విధంగా ప్రజా సమస్యల మీద ఇది మనదనే దాన్ని కూడా రాకుండా విద్యార్థులు గాను లేదా యువత సంఘాలు కాదు, ప్రజా సంఘాలు కానీ, మహిళా సంఘాలు గాను ఈ ప్రజా సమస్యల మీద చాలా స్పందించి పనిచేస్తే ప్రభుత్వాలు భయపడేవి ఒకప్పుడు. కానీ ఆ స్పందన కొద్దిగా కరువైపోయింది దాంట్లో. ఎందుకంటే మనం వివిధ రాజకీయ పార్టీలు మనం ఉన్నాం, చూసుడు పంచనామా చేసుకున్నారు, కోరికలతో వెళ్ళిపోయింది. దీనికి రీజన్ ఏంటిది, దీన్ని ఎట్లా అరికట్టాలనే ఆలోచన చేయడానికి మనం తర్వాత బయటకు వెళ్ళాక ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇది చేస్తా ఉన్నాం. వాస్తవానికి సైనిక్ వెల్ఫేర్ సొసైటీ అని నవిపేట మండలంలో ఉంది. అది నైజాం సర్కార్ ఉన్నప్పుడు వాడి కింద ఉన్నటువంటి సైనికులకు చనిపోయినటువంటి వారసులకు చెందాలని చెప్పి 1500 ఎకరాల భూమి ఉంది. అందులో 183 ఎకరాల చెరువు కూడా ఉంది. ఎల్కే ఫారం, అట్లాగే పద్యనగర్, అట్లాగే నాయకు, వాటన్నిటి మధ్యన 4-5 గ్రామాల మధ్యన ఉన్నది. దాంట్లో పేదవాడు అరకగట్టి దున్నితే మాతో సహా 18 రోజులు భోజనం చేయదండి. ప్రభుత్వ భూమి, సైనిక వెల్ఫేర్ భూమి. ఎవడో బైసా వాడు వచ్చి నేను సైనిక వెల్ఫేర్ వారసుని చెప్పి మన గెస్ట్ హౌస్ కట్టుకుంటే, ఒక కులానికి సంబంధం లేదు, బైసా వాడు వచ్చి వాడు గెస్ట్ హౌస్ కట్టుకుంటే వాడికి మాత్రం రోడ్లు వేస్తారు, అన్నీ వేస్తారు, సౌకర్యం ఇస్తారు. వాడు ఇక్కడ ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉంటాడు. వచ్చినప్పుడు సౌకర్యాలు అనుభవించడం కోసం, సుఖాలు అనుభవించడం కోసం వాడు దాన్ని ఉపయోగించుకుంటారు. వీటన్నింటినీ చూసి చూడనట్టు ఉంటున్నారు. ఒక సిపిఎం పార్టీ మాత్రమే అక్కడ పెద్ద గొడవ చేసింది. గొడవ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు. మాకప్పుడు అనంతపూర్ నుంచి వెంకయ్య అనే అతను వస్తే వాడిని కూడా జైలు పెట్టేసి అంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనం ఒక సామెత ఉంది, యాక్ ఫైట్ అంటే జడల బర్రె పోరాటం. మన రాజకీయ నాయకులతో జడల బర్రె పోరాటం చేస్తున్నారు. జడల బర్రె మంచిగా బ్రహ్మాండంగా తిరిగి పడుకుంటే ఒకవైపు దోమ కుట్టిందంట. దోమ కుట్టే ఇక్కడ వాడు దాడి చేసిండ్రా, మేము ఆగేది పడుకున్నా అని చెప్పి ఎవరికి కదలంగానే ఇటున్న జడ ఇటు కొట్టగానే అరే ఏడనే కాదు ఇటు నుంచి కూడా కొడుతుందని చెప్పి పిచ్చిగా దాని చుట్టూ అదే తిరిగి దాని జడలతో అదే చెప్పి తెలిసి మన ఆహ్వానిస్తే కార్యక్రమం వచ్చాను. చాలా సంతోషం, గొప్ప కార్యక్రమం ఇది. నిద్రావస్థ ఉన్నటువంటి మన ఇందూరు పట్టణంలో అనేక ఆక్రమణ గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం మనం భూములు అనుకుంటున్నాం, పార్కులు అనుకుంటున్నాం, కుంటలు అనుకుంటున్నాం. మీ అందరికీ ఒక విషయం ఉంది, ఆలయ భూములు అన్నీ కూడా ఆక్రమణ గురవుతున్నాయి. ప్రధానంగా బడా రామందిర భూమి గుర్తించి చూసుకోవచ్చండి. తర్వాత నాగారంలోని ఆంజనేయ స్వామి గుడి, అది గుడి ఒకటి. తర్వాత కిల్ల రామందిరం కూడా. ఇలా అనేక ఆలయాలు కూడా, సంస్కృతి ప్రతీక ఆలయాలు కూడా కబ్జా గురవుతున్నాయి. లిబరటీగా ఎవరు చెప్పాలి? అక్కడ ఉన్నటువంటి పంతులు కానీ అక్కడ ఉండే కమిటీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినా కూడా చూద్దాం చేద్దాం పక్కన ఉండిపోతాయి. చెప్పి వాళ్ళు అలసిపోయినారు. కిల్లా టెంపుల్ కిల్లాకి అంతే తెలిసింది ఎంత పెద్ద చిత్రం ఉందో. 16 ఎకరాలు ఉన్నాయంటారు, ఇప్పుడు 1 ఎకరం మిగిలింది. అది కూడా అక్కడ గురవుతూనే ఉంది. అది చెబుతుంటే నిజంగా అసలు ప్రభుత్వం ఎక్కడిపోతుంది, అధికారులు ఏం చేస్తున్నారు తెలియని పరిస్థితి. చెప్తాను కదా అవన్నీ పెట్టి పరిస్థితి. అంటే వీటితో పాటుగా ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులు కనుక మనకు అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి, ఇలా వరదలు వస్తూ ఉన్నాయి, మనం బాధపడుతూ ఉన్నాం. అందుకే ఏదైనా సరే ధర్మబద్ధంగా చేస్తే కరెక్ట్గా అవుతాయి కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి కేశవ గారికి ఈ కార్యక్రమం మేము కూడా భాగస్వామ్యం వివరిస్తూ తెలుసుకుంటూ నమస్కారం. కూడా ఈ నిట్రాల కూడా అది హైడ్రా కానీ నిట్రాల కూడా అది ఏర్పరచవలసిందే ఖచ్చితంగా. ఇప్పుడు పాలిటెక్స్ కులాంగు వాగు గురించి కూడా వాళ్ళు చర్చించారు. ఒక చోట ఇంత ఉంటుంది, మరొక చోట ఇంతకి కుదించబడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా ఆడ మనకి అపార్ట్మెంట్లు అదేవిధంగా విల్లాస్ కట్టారు. దాన్ని కులాంగు వాగుని తగ్గించేసి అక్కడే మట్టి పోసి మొత్తం చుట్టూంతా కాంపౌండ్ వాల్ కట్టి కూడా ఉన్నటువంటి సంఘటనలు
మన వినాయక నగర్ ప్రాంతంలో చూడవచ్చు. అదేవిధంగా ప్రధాన రోడ్లని ఆక్యుపై చేసి వస్త్ర వ్యాపారస్తులు పెద్ద షాపులు కట్టారు, షాపింగ్ కాంప్లెక్స్. అది అందరికీ కనపడతా ఉంటుంది. వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇంకో 10 ఫీట్లు ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత ఒక లైన్ పెట్టి పెట్టుకున్నారు. ఏ పోలీసు వాడు వచ్చి చూడడు, అదేవిధంగా ఏ అధికారి కూడా చూడడు. ఈ మొత్తం ఈ విధ్వంసానికి అధికారులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి మేము నిజామాబాద్ సిటీ డెవలప్మెంట్ కమిటీగా మేము అనేక రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్కి ఇచ్చాము. అంతేకాదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎన్ని బిల్డింగులకి మీరు అనుమతులు నిరాకరించారు, మీరు వాళ్ళు కట్టుకుంటుంటే ఎన్నిటి మీద మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతా ఉన్నాయి. వీటి నివారణ కోసం ప్రభుత్వం హైడ్రా ఏదైతే ఈ మధ్యకాలంలో గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా కొనసాగుతున్నటువంటి హైడ్రా ప్రాజెక్టుని దానిలాగే నిజామాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చినటువంటి మీకు ముఖ్యంగా ఈ సమావేశాన్ని అంటే ఇంతమంది అఖిలపక్షంగా ప్రజా సంఘాలు పార్టీలని ఆహ్వానించి వీళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ కేశవ్ గారికి సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా నిజామాబాద్కు సంబంధించి మాట్లాడే ముందు హైదరాబాద్కు సంబంధించి హైడ్రాకు సంబంధించి హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని ఏవైతే ఏ లక్ష్యాలతో తీసుకొచ్చిందో ఈ హైడ్రాని సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా మేము సంపూర్ణంగా మేము అంగీకరిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ బుల్డోజర్ ఏదైతే ఉందో అంటే అక్కినేని నాగార్జున లాంటి మిగతా చాలామంది బడా కార్పొరేట్ వాళ్ళ బిల్డింగుల్ని చాలా టెక్నికల్ కారణాలు ఏమీ చూపెట్టి పెండింగ్లో పెట్టకుండా మొత్తం వాళ్ళ పనిని ఏదైతే సక్సెస్ఫుల్గా చేశారో దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఈ బుల్డోజర్ యూపీ బుల్డోజర్ లాగా కావద్దని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లు మొత్తం పేద మధ్యతరగతి ప్రజల మీదనే ప్రతాపం చూపెడతా ఉన్నాయి. ఇది తెలంగాణలో కూడా మళ్ళీ అట్లాంటి బుల్డోజర్ ఏమన్నా ఔద్యమని చిన్న అనుమానం ఉందా, కావద్దని కోరుకుంటా ఉన్నాం ప్రధానంగా. అదే సమయంలో హైడ్రా ఏదైతే ఉందో పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల యొక్క బిల్డింగ్లు కూల్చేసే క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది లోన్లు పెట్టుకొని కట్టుకున్న పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళకి సంబంధించి రేపు న్యాయపరమైన చిక్కులు కాకుండా అదేవిధంగా నిరుపేదలు చాలామంది తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిమంది అప్పులు చేసి వాళ్లకు గ్రామాల్లో ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకు సంబంధించి కూల్చేసే సమయంలో వాళ్ళకు ముందుగా పునరావాసం ఏర్పాటు చేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు గుర్తించండి దయచేసి. వాళ్ళకు మొదటగా అవకాశం ఇస్తే మీకు అందరికీ అన్నీ తెలుసు, మేము విని నేర్చుకుంటున్నాం. కానీ దయచేసి ఈ చెరువుల గురించి ప్రత్యేకంగా జీవో కూడా ఉన్నాయి సార్. ముఖ్యంగా మనం బీద వాళ్ళ గురించి కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేయడం వల్ల వాళ్ళే కబ్జా చేస్తున్నారు. మన బీద వాళ్ళకి చేస్తే ఏముందని మన బీద వాళ్ళకు నివాసాలు చెరువుల పక్కనే కాలువల పక్కనే ఇప్పించడం జరిగింది సార్. కానీ దయచేసి విపత్తు కారణంగా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఈ స్టిల్ నౌ ఈ డేట్ నుండి ముఖ్యంగా మన నిరుపేదల గురించి చెరువుల పక్కలకు కాలువల పక్కల కొన్ని నివాసాలు ఇచ్చద్దని ప్రత్యేకంగా కూడుతున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద హైదరాబాద్లోనే బఫర్ జోన్ వర్షాల గురించి ఈ వర్షాకాలమే కాదు వచ్చే వర్షాకాలం వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అప్డేట్ చేయాలని వచ్చే వర్షాకాలం వరకు బీద వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ప్రయత్నం చేసి ఈ వర్షాకాలం ఏదో విధంగా జరిగిపోయింది పోతుంది, అందరం బతికే ఉంటాం. దయచేసి వర్షం నీళ్లు ఎక్కువ రాకుండా నిజామాబాద్ జిల్లాలోనే అప్పటి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడైనటువంటి డి శ్రీనివాస్ ఉన్నప్పటి నుండి
మనకు అండర్ డ్రైనేజ్ పర్ఫెక్ట్గా నిజామాబాద్ ఉన్న వాటికి ఇటువంటి పరిస్థితులు కూడా మనకు నిజామాబాద్లో జరగకపోయేది సార్. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఎన్నో కోట్ల ఫండ్ మన నిజామాబాద్కి వచ్చింది సార్. అప్పుడు మున్సిపల్ ఆఫీసు ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడేది, కానీ మన నిజామాబాద్లో అండర్ డ్రైనేజీ ఏర్పాటు కాకపోవడం చాలా ఇబ్బందికరంగా అవుతున్నాయి సార్. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 4 విలేజ్ల చుట్టుపక్కల సీఎం గారు ఒక మంచి కమిటీని వేసి ఈ చెరువులకు కాలువలకు ఒక భూమి సునీలని ఆ సార్తో నల్సార్ యూనివర్సిటీ ఒక కమిటీ వేసి వాళ్ళకి అక్కడక్కడనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లాగా ఏర్పాటు చేసేసి అక్కడ చుట్టుపక్కల వచ్చే వాతావరణాన్ని ఆ లోపలికి బాయిలాగా పెద్ద బాయిలు తోడుకుంటూ కొన్ని కోట్ల ఖర్చు పెట్టుకుంటూ అక్కడ నీళ్లు ప్రవాహాన్ని మళ్లించడం జరిగింది. అది ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో పర్ఫెక్ట్ గా చెప్తున్నాం సార్. ఫండ్ బాగుంది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేటర్స్, కమిషనర్స్, కలెక్టర్ గారు నిజామాబాద్ పరిధిలో ముఖ్యంగా తిరుమల టాకీస్, కలివాడి ఏరియాలో నీళ్ల పరిస్థితి. అధ్యక్షుడు డాక్టర్ కేశవగిరి గారికి చాలా ధన్యవాదాలు. అన్న ఇక్కడ అందరూ మేధావులే కనిపిస్తున్నారు, కానీ నిజామాబాద్ జిల్లాలో మనమే చేస్తున్నాం, మనమే దాన్ని ఆపుతున్నాం. ఒకటి మన మిత్రుడు చెప్పారు ఇప్పుడే, కిసాన్ భూమి ఎవరికి ఇయ్యరాదు అని. మన ఎర్ర జెండాలే వాటిని మన గరీబు బీదలకు గుడిసెలేస్తారు. ఏ పార్టీ చేయని పని మీరు చేస్తున్నారు, దానికి ధన్యవాదాలు. ఎందుకంటే చేసేవారు ఇప్పుడు మీరు మాత్రం ఇలాంటి భూములు చూసుకుంటా అక్కడ గుడిసెలేపియండి, మనకు ఇల్లు కట్టియండి. ఏ పార్టీ చేయదు ఆ పని, కాంగ్రెస్ చేయదు, బీజేపీ చేయదు, టీఆర్ఎస్ చేయదు, తెలుగుదేశం చేయదు, ఏం చేయదు. కానీ ఆ ఎర్రజెండా పనులే గరీబ్ వాళ్ళకు భూములు ఇస్తుంది, దాని తర్వాత ఇల్లు కట్టిస్తుంది. కానీ అదేదో మిత్రులు చెప్పినట్టు అలాంటి భూములు ఇస్తే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇవాళ హైదరాబాద్ జరుగుతుంది, చాలా అభినందించాల్సిన సంఘటన అది. కానీ మన కొందరు బీదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి మనం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అది చాలా మనకు అవసరం ఇప్పుడు. దాంతోపాటు మన నిద్రపోయిన నిజామాబాద్ ప్రజలకు నిద్ర ద్వారా నిద్ర లేపుతున్న కేశవ సార్కు ధన్యవాదాలు. ఎందుకంటే దాన్ని కాపాడాల్సిన అవసరం మనదే, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మనదే అంటున్నాం. కానీ అటువంటి చూసుకుంటే ఇవ్వండి. నేను ఎక్కువ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే అది మొగుళ్ళ మీద ఉంచితే మన మీదే పడుతుంది, మన తెలంగాణ భాష. అందుకొరకు మనం అనుకున్నాం కాదు. కానీ అదేదో నిద్ర అనేది మీలాంటి మేధావులతో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రతి పార్టీ సంఘాలతో నాయకులను తీసుకుందాం, అప్పుడే మన పోరాట సమితి అయితే. దాంతోపాటు అక్కడ ఉన్న ల్యాండ్స్ ఎలాంటి ల్యాండ్స్ ఇచ్చారు మీరు, వాళ్ళకి ఎలాంటి గుడిసెలు ఇప్పించారు ఇప్పటి వరకు, అది మనమే చూసుకోవాలి. ఇప్పుడు బలవంతంగా ఎక్కడ గుడిసెలు వేయలేదు. ఇప్పుడు ఎక్కడైతే మీరు గుడిసెలు వేసుకున్నారో ప్రజలు గత్యంతరం లేక కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉంటే అక్కడ దాదాపు 7,600 పట్టాలు, ఇక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు, నార్మూరు, కామారెడ్డి ఉండి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళకి పట్టాలు ఏంటి, ఆ పట్టాల మీద మేము పోరాటం చేసి ఆ రోజు రామాంజనేయులు గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు, కొండయ్య నిజామాబాద్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు మేము అన్ని ఎవిడెన్స్ పెడితే 6,500 పట్టాలని రద్దు చేశారు. రద్దు చేస్తే మేము అట్లా పేదల్ని గుడిసెలేసాం. ఈ రోజు అక్కడ దాన్ని దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుల పేరు అక్కడ పెట్టాం. ఇంకోటి ఏంటంటే అక్కడ మైనారిటీలో కూడా ఒక బందగి అని పేరు పెట్టాం. అయితే ఇప్పుడు కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పుడు మీరు గిరిరాజ్ కాలేజీలు కూడా మేము వేసాం, బహుజన లెఫ్ట్ పార్టీ ఆధ్వర్యంలో వేసింది. 1 ఎకరం ల్యాండ్ ఉంది. ఒక బీజేపీ నాయకుడు వచ్చి, అంటే దయచేసి వేరే అనుకోకూడదు, ఆయన ఆ మోహన్ రెడ్డి అనే ఆ బంధువు వచ్చేసి మమ్మల్ని చాలా పోలీసులతో బెదిరించాడు. బహుశా మొన్న జరిగిన నా ఇన్సిడెంట్ కూడా దాని వెనుక ఉన్నాడేమో వాడనేది మేము పరిశీలిస్తున్నాము. అయితే ఆ ఇష్యూ ఏమైందంటే అక్కడ ఎక్కడ కూడా కెనాల్ లేదన్న నర్సన్న, కెనాల్ లేదు. అక్కడ 2,700 గజాలు మ్యాప్ ఉంది. అవన్నీ కూడా టీచర్లకు పిఆర్టీయూ సంఘానికి ఇచ్చిన ప్లాట్లతో పాటు అది గవర్నమెంట్ ప్లేస్. అక్కడ గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి గవర్నమెంట్ ప్లేస్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వేశారో అంతమందికి కూడా ఎవ్వరు కూడా కనీసం
ఒక షారెడ్ జాగలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఈ నిజామాబాద్లో ఆటో కార్మికులుగా, ఇంటి పని మనుషులుగా, బిల్డింగ్ వర్కర్లుగా, అంటే సమాజానికి ఒక రకంగా సేవ చేసే ప్రజలు వాళ్ళు. ఆ ప్రజలకు ఇవ్వడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి అక్కడ వాళ్ళు వేసుకొని ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ వేసింది కూడా గవర్నమెంట్ రోడ్డు పక్క ఉంటే మరి ఏ పేదలు ఉండేది రోడ్ల పక్కే కదా. ఒకవేళ వాళ్ళు అట్లా ఉంటున్నారు అంటే అప్పుడు ఇప్పుడు నేను పేరు పెట్టాను కానీ పాలక వర్గాలు సిగ్గుతోని తల వంచుకోవాలి. ఎందుకంటే ఎందుకు పేదలు ఉంటారు నిజామాబాద్లో ఈరోజు కూడా నేను చెప్తున్నా, ఒక్కసారి సర్వే చేసి ప్రభుత్వం ఒక్క 10,000 ఇప్పుడు 10,000 మేము ఆ రోజు వేసినటువంటి నిజామాబాద్ చుట్టూ 10,000 ఇండ్లు ఉన్నాయి. ఈ ముఖ్యంగా మరి ఈరోజు హైడ్రా మరి చెరువులు గుంటలు భూముల గురించి ఇక్కడ మనము ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా అది ఒక రకంగా మంచి పరిణామమే. అంటే వాస్తవానికి అందరూ పెద్దలు దీని గురించి అందరూ వాళ్ళ దాని గురించి మాట్లాడారు. మరి ఎక్కడైతే వాస్తవంగా కబ్జాలు గురైనాయో వాటిని పెద్ద పెద్ద ఏదైతే బిల్డింగ్స్ వీటిలో వాటిని కూడగొట్టడం కరెక్ట్గా పద్ధతే. కానీ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళకు గుర్తించి వాళ్ళకు అక్కడ కాకుండా ఇంకా వేరే స్థలాన్ని కేటాయించాలా, ఖచ్చితంగా వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించాలని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. మరి దండి వెంకట్ గారు మరి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్, ఆయన అనేక ఉద్యమాలు చేపట్టి మన రీసెంట్గా ఇక్కడ నిజామాబాద్లో కూడా ఇళ్ళని ఏర్పాటు అంటే వాళ్ళకి గుర్తించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. మరి ఆయన వాస్తవానికి ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఎందుకోసం అంటే నిరుపేదలకు ఎక్కడైతే భూములు లేకుండా చూపించి ఇంద్రమ్మ ఇల్లు కానీ వాళ్ళకి పక్కా ఇల్లు కానీ కట్టించాలి, వాళ్ళ బాధ్యత. ఇప్పుడు హైడ్రా కూర్చోలేదని మనం చూసుకున్నట్టు అట్లే వాళ్ళ నిరుపేదలు లెక్క పెట్టాలి కదా. ఎక్కడెక్కడ ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనకు జనాభా పేదరికం మిగిలిపోతున్నారు, వాళ్ళకు గుర్తించడం లేదు ప్రభుత్వం ఇంతవరకు. మరి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ భుజాన్ని వేసుకొని ప్రభుత్వం చేయని పనులు వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి గుర్తించక స్థాయిలో ఒక రేంజ్ ఉన్నది. నా నిజామాబాద్ కూడా ఒక స్థాయి రేంజ్ ఉన్నది కాబట్టి అక్కడ హైడ్రా ఉంటే ఇక్కడ నిలబెట్టడం అనేటువంటిది నేను సంతోషిస్తూ సభాధ్యక్షులు మరియు వేదికైనటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు చెప్తూ కూడా ఒక చిన్న 92లో డిగ్రీ అయిపోయింది. అప్పటి నుంచి యూనివర్సిటీలో ఉండడం, తెలంగాణ జరుగుతూ చేస్తున్న అనేక విషయాల లోపల నేను కొద్ది పార్టీ నేను రీసెర్చ్ చేయడం జరిగింది తెలంగాణ లోపల, పర్టికులర్ మన నిజామాబాద్ లోపల. ఈ ఏదైతే నాకు ఎక్కువగా బోధన ప్రాంతంతో పాటు నిజామాబాద్ లోపల అంటే ఒక 2 విషయాలు మేము ఉండడం చాలా అనుకుంటున్నాం. బుద్ధుని కాలం లోపల 16 జనపదాలు ఉంటాయి. ఆ 16 జనపదాల లోపల దక్షిణాదిన 15 ఉంటే, నార్త్లో ఉత్తరాన 15 ఉంటే, దక్షిణాదిలో ఒకే ఒక జనపదం అస్మాక. ఆ అస్మాక్ అనే ఇక్కడ నుంచి అంటే వింధ్యా సత్పర పర్వతాల నుండి కేరళ లేదు, కర్ణాటక లేదు, తమిళనాడు ఏమీ లేదు, ఒకటే ఒక అస్మాక. ఇది అనేకమైనటువంటి రూపాంతరంలో చెందుతూ ఆ పూలక దేశము, మంజీరక దేశం, సపాదం అనేక రూపాంతరం చెందు 1947 లోపల మనకు ఏమైపోయింది తెలంగాణ అంటే భారతదేశంలో అనేక రాజులు పాలించిన తర్వాత. సరే అప్పటికి కూడా మనకి ఏమైపోయిందంటే విశాలమైనటువంటి మన యొక్క ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం లోపల సరే ఉమ్మడి రాష్ట్రం వచ్చేసింది. ఉమ్మడి రాష్ట్రం లోపల చాలా కొద్దిపాటి మనకు అన్యాయం జరిగింది, మనకి ఇప్పుడు చెప్పడం అవసరం లేదు. కానీ జయశంకర్ సార్ గారు నేను తెలంగాణ గురించి ఒక ప్రోగ్రాం పెడదామంటే ఏమన్నాడంటే, శంకర్ ఒక కమ్యూనిటీ దూరంగా ఉన్నది, వాళ్ళకు పైన ఓల్డ్ సిటీలా తెలంగాణ విషయంలో కావాలన్నా అడిగిరా కొని నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే నేను ఓల్డ్ సిటీ పోయినా అలా అడిగినా, మీరు పర్టికులర్గా ఒక వ్యక్తి చెప్తే మీరు తెలంగాణ ఉద్యమంలో రాకొచ్చారు ఒక కమ్యూనిటీ, మీరు ఎందుకు రాకొచ్చింది బేట మా కొద్ది అనివార్య కారణాలు రాకొచ్చింది అంటే నేను ఉల్టాగా మాట్లాడి ఏమన్నంటే తెలంగాణ కావాలన్నా అంటే నన్ను చూసి కిందికి చూసి ఎవరు అన్నది, నన్ను పోలీస్ అంటారు. మళ్ళీ నేను ఐడెంటిటీ కార్డు ఇచ్చిన ఒక బేట ఉస్మానియా యూనివర్సిటీ రిప్రజెంట్ ఉంటే తెలంగాణ కావాలన్నమాట. ఎందుకు బాగా ఉన్నది కదా తెలంగాణ ఆంధ్ర అంటే ఉండేది లేదు బేట. ఓల్డ్ సిటీలో మా పరిస్థితి పెట్టున్నదంటే మాకు అమ్మ నాన్న మేము 5 అన్నదమ్ములం, మేము 50 లక్షల్లో ఇప్పుడు మా దగ్గర 5 అన్నదమ్ములం మేము, అమ్మ నాన్న చనిపోయింది. ఇదే కమరాలో మేము కుట్టు మిట్టాడుతున్నాం బేట. అదే తెలంగాణ మాకు వచ్చింది అనుకో, మన కబ్జా మన జమన్ మనకు వస్తుంది, తెలంగాణ ప్రాంతం కొరకు హాయిగా బతుకుతాం మనం అన్నటువంటి చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, గతంలో అనేక సార్లు ఉద్యమాలు జరిగినా అది ప్రత్యక్షంగా చేయలేకపోతే రాలేదు. ఇప్పుడున్న దాంట్లో అందరూ ఊహించినంత స్పీడ్గా హైడ్రా ఏర్పాటు చేసిన విషయం కూడా చాలామందికి తెలియదు. దాదాపు 80% పీపుల్కి హైడ్రా ఏర్పాటు తెలియదు. ఎప్పుడైతే నాగార్జున ఎంట్రన్స్ కూలిందో ఎటు నుంచి వచ్చిందనేది ప్రజలకు అర్థమైంది. అంటే స్పాట్ తయారైంది. అది చిన్న గుడిసె కూల కొడితే
వీడు ఆక్రమించుకున్నాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేసిండు కాబట్టి ఇది కామన్ అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటుంది, మనం కూడా అదే ఫీల్ అవుతుంది. సో దీంట్లో నేనేం అనుకుంటున్నానంటే హైడ్రా వచ్చింది కాబట్టి ఆక్రమణలో ఎవరు ఆక్రమించుకున్నారు క్వశ్చన్. అందరూ ఆక్రమించుకున్నారు. అన్ని పార్టీలు సహజంగా ఏ ప్రోగ్రామ్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఎక్కడైనా సరే 25% సక్సెస్ అయితే అది 100% సక్సెస్ అయితే మనం చరిత్ర ఉంది. ఫారెస్ట్లో అదే చూసుకుంటారు, మొత్తం ప్లాంటేషన్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ ఏంది 25%. 100% కాదు, 25% మొక్కలు మిగిలితే మనం సక్సెస్ అయినట్టు అనుకుంది. ఇది హైడ్రా వచ్చింది కాబట్టి స్టార్ట్ అయింది అని మనం ఆహ్వానించాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వస్తాయి. కాంగ్రెస్ సంబంధించిన దానం నాయకులు అనుసరణ కూలగొట్టిన తర్వాత కొంతమందికి బలం వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడే బలం అదే. కాంగ్రెస్ ఇండియా కూడా పడిపోయినాయో మనం ఇంత గట్టిగా మాట్లాడుతాం. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ అసలు మెయిన్ వ్యక్తుల మీదకి వచ్చేసరికి ఈ మధ్య చర్చ అవుతుందా కాదా, అవుతుందా కానీ అవుతుంది. ఎప్పుడైంది ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంటే హైదరాబాద్లో ఈ 48 ఎకరాలు 60 ఎకరాలు ఎప్పుడైతే గవర్నమెంట్ క్యాప్చర్ చేసుకుందో వాపస్ చేసుకుందో ప్రజలు మద్దతు వచ్చిన తర్వాత హైడ్రాకు బలం వచ్చింది. లాస్ట్ ఒక 20 ఏళ్ళ కింద కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో కొంత ప్రయత్నం చేసిండు. అప్పుడు ఏమైంది, చిన్న ఇష్యూ కాదు, ఒక రైల్వే ట్రాక్ మీద మొత్తం మూసేసి బంగ్లా కట్టిన పైన కింద రైలు పోతే పైన బంగ్లా 300 బంగ్లా కట్టిండు. ట్రాక్ని ఆక్రమించుకున్నాడు. అది తీసేయమని ఒక ఎమ్మెల్యే ట్రాక్ చేస్తే అప్పుడు అన్ని సంబంధించిన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అందరూ కలిసి సీఎం కలిసి అందరు A to Z పార్టీలు అందరూ కలిసి ఆపేపించారు. అంటే ఇప్పుడు కూడా అందరు కలిసి అవకాశం ఉంది. అది దానికంటే ముందు రూల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ మధ్యలో ఒక లీడర్ మాట్లాడిండు అంటే సెక్రటరీ కూడా ప్రపంచంలో ఉంది కదా, ఇంకోటి ఉంది కదా అంటారు. అంటే గవర్నమెంట్ ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ నువ్వు ఆపరేషన్లో బిల్డింగ్ రెండు ఒకటేనా? అట్లా చూస్తే మన కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, గ్రౌండ్, మా అవన్నీ కూడా ప్రపంచమే. వీడికి కొత్త ప్రపంచం. ఈ కళ్ళు వాళ్ళకు ఉన్నాయి ప్రపంచం సంబంధించిన ల్యాండ్స్ కలిగోళ్ళు ఉన్నాయి. సో ఇది మనం దీన్ని ఆహ్వానించాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ సపోర్ట్ గవర్నమెంట్కు మనం ఎట్లా తెలియాలి, ఇక్కడ మనం కూర్చున్న 10 మంది వాళ్ళు ఖచ్చితంగా కేశవ గారికి ప్రత్యేకంగా ఇక్కడున్న వారందరి పక్షాన ధన్యవాదాలు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, కొన్ని గంటలు మాట్లాడుతున్నా ఈ సబ్జెక్టు మనకు సరిపోదు. మనం ఇక్కడ కూర్చున్నాం, కింద చిన్న గొడవ అవుతుంది. ఇందాక అంటే అందరూ కూడా మీ కాన్సన్ట్రేషన్ కూడా దృష్టి అంతా కూడా అక్కడ పోయింది. ఎందుకు గొడవ అవుతుందో మీకు తెలుసా? ఎవరికైనా ఎవరు చెప్పగలరా? ఇందాక మాట్లాడుతున్నాము ట్రాఫిక్. సో ఇక్కడ నిడ్రా ఏదైతే ఉందో, హైదరాబాద్ నిడ్రా ఎట్లయితే ఉందో, నిడ్రా కేవలం నాలాలు వాటే కాదు, ఇట్లాంటి ఇప్పుడు కళ్ళవాడ అంటే ఇది డాక్టర్ల కళ్ళవాడి. సో మనకి ఇంతటి ఈ కళ్ళవాడ ఎట్లా ఉందని మీ అందరికీ తెలిసిందే. నిన్న ఒక 2-3 రోజుల సందర్భంగా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ మధ్య కళ్ళవాడలో రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. అంటే ఇంతకుముందు డిమాండ్ లేదు ఇప్పుడు అని అంటారు. ఎందుకని ఆరాధిస్తే ఇక్కడ మొత్తం ఆక్రమణలు వచ్చేసాయి, రోడ్డు మీకు వచ్చేసాయి. ఒక కారు పోవాలంటే ఇబ్బంది. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి నా బండి పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది, అంటే 2 వీలర్ పార్క్ చేయడానికి ఇబ్బంది అయింది. సో ఈ సమస్య ఇక్కడ ఒక కళ్ళవాడే కాదు, నిజామాబాద్ నగరం మొత్తం విస్తరించింది. ఇక మొన్న హైడ్రాకి సంబంధించి రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ భవనాలనే వాటిని ముట్టుకోము, కొత్త వాటిని మాత్రం ఖచ్చితంగా తీసిస్తాము, కొత్త నిర్మాణం చెప్పేసి. మొన్న మన నిజామాబాద్ నగరంలో బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వామపక్ష నేతలు చాలామంది వెళ్ళారు. సో నేను కూడా వెళ్ళాను, అంటే జర్నలిస్ట్కి వెళ్ళాను. ఇక్కడ బొందం చెరువు ఉంది, మీ అందరికీ తెలుసు. బొందం చెరువు దగ్గర కొన్ని నిర్మాణాలు గురి చేశారు. అయితే నేను వెళ్ళి అసలు అక్కడ ఆరాధిస్తే అసలు ఏంది, ఎందుకు కూల్ చేస్తున్నారంటే వాస్తవం చెరువులు ఉన్నాయి, 100% కూల్చివేయడం సమంజసమే. కానీ అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇల్లు కట్టుకున్న వారు ఎవరైతున్నారో వాళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ అంతా ఉంది, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది, కానీ ఆయన కట్టుకున్నాడు ఎవరైతే ఇక్కడ కట్టుకున్న వ్యక్తి ఎవరుతున్నాడో అది ఆయన ప్లాట్ కాదు. కాకపోతే కట్టుకుని దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. 25 నుంచి కట్టుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు. తీరా వీళ్ళు వచ్చేసేసి అక్కడ పూజ చేస్తున్నారు. ఎందుకు పూజ చేస్తున్నారు అంటే ఏమంటే ఆయన వాస్తవమే ఎవరైతే లబ్ధిదారున్నాడో ఆయన ప్లాట్ ఇచ్చిన మాట వాస్తవం, కాకపోతే ఇక్కడ కాదు ఆయన ప్లాట్ ఇంకెక్కడ ఉంటుందని చెప్పి చెప్తుంది. దీనికి బాధ్యులు ఎవరు? కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఇవ్వదు ఫస్ట్. సో పర్మిషన్ ఇచ్చినావు, ఇంటి నెంబర్ ఇచ్చినావు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చినావు, మిగతా అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకము ఆయనకు వర్తిస్తున్నప్పుడు అది ఎట్లా తీస్తారు? తీయడానికి వీల్లేదు కదా. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే హైడ్రాలో
ఎన్ని పేపర్లు వచ్చినా కూడా చూస్తున్నారు మర్చిపోతున్నారు. ఆఖరికి నాకే బాధ అనిపించాయి ఏసీపీ దగ్గర ఇలా రోజు మా దగ్గర ఒక పోలీసులు ఇద్దరు పెడితే రోజుకి 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు, మీరు అందరూ ఫైన్ కట్టుర్రా, మా డాక్టర్లు కూడా ఫైన్ అంటే 2 నిమిషాలు వాళ్ళు ఫోన్లు చేస్తారు, ఇదంతా అట్లా తయారైతున్నది, ఇక్కడ బాగాలేదు. సో పేరు మీరు ఫోన్ చేయగానే చాలా కష్టపడి, ఎందుకంటే 3 గంటలు ఇంచుమించు కూర్చున్నారు. మీ అందరికీ ఈ మంచి కార్యక్రమానికి చిన్నవాడినైనా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే మనందరికీ భవిష్యత్తుకి సంబంధించిన సమస్య ఇది, నా ఒక్కరి సమస్య కాదు, మన అందరి సమస్య. నిజంగా మన జీవితంలో పోయేటప్పుడు ఏదైనా తీసుకుపోయేదంటే ఏదో ఒక మంచి పని చేయాలి. కుక్క సాగు చదవద్దు అనేది నా కోరిక, చిరకాయ ఎప్పుడు అనుకుంటాం వాళ్ళకు. కుక్క సాగు మాత్రం చదవద్దు, ఏదో ఒకటి మనం చేసేవాళ్ళంటే ఒక మెంటల్ డాక్టరో లేకుంటే ఇట్లా పాపులరో ఏదో ఒక ఐడెంటిటీ గుర్తింపు లేకుండా మనం చచ్చిపోకూడదు. సో నాకు ఏదొచ్చినా, ఏదైనా ప్రభుత్వానికి సంబంధం వచ్చినా, ప్రజలకు సమస్య వచ్చినా, మా వాళ్ళకి వచ్చినా కూడా నాకు మొదటి నుంచి కొద్దిగా ఏదో ఒకటి చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ తిరిగింది కూడా ఈ వామపక్షాలతో, చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ ఏరియాలో పుట్టాను. కమ్యూనిస్ట్ వాళ్ళతో తిరగడం వల్ల అరే ఇది చాలా ఇబ్బందికర, నిజామాబాద్లో ఎవరు పట్టించుకుంటలేరు, దీనికి ఏమైంది, ఏదో ఒకటి చేయాలి కదా, ఇన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి, కనీసం 2 పేపర్లలో వచ్చినా కూడా ఒక్కరైనా గుర్తించారు, స్పందిస్తారనే ఒక మంచి ఆలోచన ఆశయంతో నేను దీనికి ప్రారంభించడం జరిగింది. మీరు అందరు చెప్పినా చాలా వరకు నిజాలే. ఎందుకంటే ఆక్రమణలు అనేది 100% మన నిజామాబాద్ జిల్లాలో 80% పైగా చెరువులు, కుంటలు, నాణాలు, పార్కులు కబ్జా అయిన మాట కాదని సత్యం. రోడ్ల వైడింగ్ కూడా మీరు ఎలా చెప్పారు అది కూడా కరెక్టే. ఖచ్చితంగా పెద్దలు మీ అందరికీ పేరు కృతజ్ఞత చెప్తూ మీరు చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా చర్యలు అనివార్యం. అది నోటీస్ ఇస్తారా ఇవ్వరా ఇమీడియట్గా ఇలా భేదాభిప్రాయాలు ఉన్నా చర్యలు మాత్రం ఖచ్చితంగా మనం అనివార్యం అనేది. ఇవన్నీ మనం చేయాలంటే మనం అంతా కలిసికట్టుగా ఉండాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ గతంలో ఎందుకంటే వీళ్ళందరూ దోషులే, అన్ని పార్టీల పెద్దల నుంచి చిన్న వాళ్ళు ఉన్నారో లేదో కానీ అందరూ అన్ని పార్టీల వాళ్ళు దోషులే. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే మనం ఒక కమిటీగా తయారు కావాలి. ఖచ్చితంగా ఈ వారం లోపలనే ఎవరైతే ఈరోజు ఎక్కువగా వచ్చారో, ఎవరైతే నిజంగా టైం స్పెండ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ ఒక రోజు నేను ఒక ప్రోగ్రాం మళ్ళీ ప్రత్యేకమైన సమావేశం ఏర్పరిచి కమిటీని ఏర్పరిచి కొద్దిగా నీట్గా నిజాయితీగా కష్టపడే వాళ్ళకు మనం కలిసికట్టుగా నిర్ణయం తీస్తాం. కమిటీని కూడా త్వరలోనే ప్రకటిస్తాం. ఇక కొందరు చెప్పినట్టు గుళ్ళు గోపురాలు వాస్తవమే, గుళ్ళు పోయినాయి, గోపురాలు పోయినాయి, మసీదులు పోయినాయి, రోడ్లు కూడా కబ్జా చేసి విచిత్రంగా. రోడ్డు మీద ఇప్పుడు ఒకరు చెప్పినట్టు రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా అట్లా రైల్ ట్రాక్ల మీద కూడా బిల్డింగ్లు కట్టిరంటే మన వల్ల తెలివి అమోఘం అన్నట్టు, ఎంత తెలియకాలేదు. ఇది చాలా బాధాకరము. ఖచ్చితంగా మీరు పిలిచిన వెంటనే వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇలానే మీ సహాయ సహకారాలు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించగలరు. ఖచ్చితంగా మీడియా మిత్రులకు మీరు 10 గంటలకే వచ్చారు, నేను రాలేనప్పుడు ఇంకా మీకు కూడా మనస వాచ కర్మైన కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్.